నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్య అయినటువంటి షష్ఠీదేవికి ప్రీతిపాత్రమైన మంగళవారం సందర్భంగా షష్ఠీదేవి స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణ చేయాలో, షష్ఠీదేవి మహిమ ఏంటో పరిశీలిద్దాం. స్వయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు. ఈ ప్రియవ్రతుడు సంతానం కోసం అనేక సంవత్సరాల పాటు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రియవ్రతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ యజ్ఞ ప్రభావం వల్ల ఈ ప్రియవ్రతుడికి ఆయన భార్య 9 నెలలు నిండగానే ఒక శిశువు జన్మిస్తాడు. అయితే ఆ శిశువు పుట్టగానే మరణించి ఉంటాడు. ఆ మృత శిశువును చూడగానే ప్రియవ్రతుడు ఎంతో దుఃఖంతో బాధపడుతున్నటువంటి తరుణంలో అద్భుతమైనటువంటి వెలుగులు విరజిమ్ముతూ ఒంటి నిండా బంగారు ఆభరణాలను ధరించి చేతిలో శుభాలను ప్రసాదింపజేసేటటువంటి ఒక కొమ్మను కలిగి ఉండి ఒక దేవత ప్రియవ్రతుడి ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ప్రియవ్రతుడు, తల్లి నీవెవరు అని ప్రశ్నిస్తే ఆ దేవత నన్ను షష్ఠీదేవి అనే పేరుతో పిలుస్తారని, ప్రకృతిలో 6వ భాగం తనకి ఉండటం వల్లే తనను షష్ఠీదేవి అంటారని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్యనని స్వయంభువ మనువు కొడుకైన ప్రియవ్రతుడితో సెలవిస్తుంది. అప్పుడు ప్రియవ్రతుడు ఆ దేవిని దర్శించినప్పుడు ఆ దేవి ఎలా ఉందంటే, ఒంటి నిండా బంగారు ఆభరణాలను ధరించి వెలుగులు విరజిమ్ముతూ ఆ దేవి చుట్టూతా కూడా చిన్నపిల్లలు కూర్చొని ఉన్నట్లుగా అమ్మవారు దర్శనమిస్తుంది. మానసిక చింత అనేది లేకుండా చిరునవ్వుతో ఆనందంతో ఉన్నటువంటి ఆ షష్ఠీదేవిని చూడగానే ప్రియవ్రతుడు అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి తనకు మృత శిశువు జన్మించాడని విచారాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ షష్ఠీదేవి ప్రియవ్రతుడితో ఏం చెప్తుందంటే, సుఖం దుఃఖం భయం శోకం హర్షం మంగళమేవచ సంపత్తిశ్చ విపత్తిశ్చ సర్వం భవతి కర్మణ అని చెప్తుంది. అంటే సుఖం కానీ, దుఃఖం కానీ, భయం కానీ, శోకం కానీ, ఆనందం కానీ, సంపదలు కానీ, ఆపదలు కానీ ఇవన్నీ మనకు లభిస్తున్నాయి అంటే సర్వం భవతి కర్మణ, మనం చేసినటువంటి కర్మ ఫలితమే దానికి కారణం. పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితముల వల్లే ఈ విధంగా జరుగుతాయని షష్ఠీదేవి ప్రియవ్రతుడితో పలుకుతుంది. అప్పుడు ప్రియవ్రతుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ షష్ఠీదేవిని ప్రత్యేకమైనటువంటి స్తోత్రంతో ఆరాధన చేస్తాడు. అప్పుడు షష్ఠీదేవి ఆ స్తోత్రానికి మెచ్చి ప్రియవ్రతుడి కుమారుడిని తిరిగి బతికిస్తుంది. అదే షష్ఠీదేవి స్తోత్రము అని పురాణాలలో వర్ణించారు. స్వయంగా షష్ఠీదేవి ఆ స్తోత్ర వైభవాన్ని ప్రియవ్రతుడికి వివరిస్తుంది. ఆ షష్ఠీదేవి స్తోత్రాన్ని ఎవరైనా సరే మంగళవారం నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసినట్లయితే షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రులై గృహంలో ఉన్నటువంటి పిల్లలకు ఎప్పటికీ ఎటువంటి ఆపదలు సంభవించవని పురాణాలలో వర్ణించడం జరిగింది. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ షష్ఠీదేవి స్తోత్రంలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ మొదటి శ్లోకంలో షష్ఠీదేవిని మనం ఎలా ప్రార్థిస్తున్నామంటే, నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమ శుభాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై నమో నమ. ఇది షష్ఠీదేవి స్తోత్రంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, నమోదేవ్యై మహాదేవ్యై, అమ్మా నువ్వు గొప్ప దేవతవు, సిద్ధ్యై అద్భుతమైనటువంటి సిద్ధులు కలిగిన దానివి, శాంత్యై ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేటటువంటి తల్లివి, శుభాయై మాకు ఎల్లప్పుడూ శుభాలను కలిగింపజేసే తల్లి, దేవసేనాయై దేవేంద్రుడి కుమార్తె కనుక ఈ షష్ఠీదేవికి దేవసేన అనే పేరు వచ్చింది. నువ్వు దేవసేనవి, దేవేంద్రుడి కుమార్తెవి, నీకు నమస్కారం. షష్ఠీదేవి అయి నమో నమ. ప్రకృతిలో 6వ భాగం షష్ఠ భాగం కాబట్టి షష్ఠీదేవి నీకు నమస్కారం అంటూ మొదటి శ్లోకంలో అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ షష్ఠీదేవి స్తోత్రంలో ఉన్న తర్వాతి శ్లోకాలు ఏంటో, దానిలో ఉన్న అంతరార్థం ఏంటో వచ్చే మంగళవారం శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసం సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ ప్రాపుగలదని నిర్భయస్వాంతుండనయ్యుండి ఎవ్వరినాదరింప, నీ కటాక్షము నమ్మి నిత్య నైమిత్తిక క్రియలాత్మనెన్నడు ప్రియముసేయ, నీ బంటనేనని నిండు గర్వంబున కాలప్రభావంబు గణనసేయ, పతిత పావన కీర్తి భావించి ఇంద్రియ దమనమెన్నండాత్మతలపుసేయ, బలవదాశ్రమ గర్వ సంపన్ను నన్ను ఏకరణి బ్రోవలయునో నీకే తెలియు, బాలగోపాల కరుణాలవాల నీలశైల పాలావని పాల చారుశీల. ఓ బాలగోపాల స్వామి, నీ ప్రాపు గలదని నిర్భయస్వంతుండనయ్యుండి ఎవ్వరినాదరింప, నీకు దగ్గరవాణ్ణయ్యాను అనేటువంటి ఒక భావంతో ఎవణ్ణీ పట్టించుకోకుండా ఎవణ్ణీ లెక్క చేయకుండా ఉన్నానయ్యా. నువ్వు గనక అనుగ్రహించకపోతే నాకు దిక్కులేదు. అందరూ నేను పొగరుబోతునని, గర్విష్ఠినని, అహంకారిని అని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నన్ను రక్షించకపోతే నేను ఇలా ఎవరినీ పట్టించుకోకపోవటానికి కారణం ఏమిటంటే, నువ్వు నన్ను ఆదరిస్తావు, అనుగ్రహిస్తావు అనే నమ్మకంతోనే నీ ప్రాపు గలదని, నీ ప్రాపు ఉన్నది నాకు, తప్పకుండా నువ్వు నన్ను వచ్చి రక్షిస్తావని నిర్భయస్వంతుండనయ్యుండి, దాంట్లో ఇక తిరుగులేదు, ఏం భయపడవలసిన అవసరం లేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడితే ఆయన అనుగ్రహించి తీరతాడు అనేటువంటి ఒక దృఢమైన నమ్మకంతో నేను ఎవ్వరినీ లెక్క చేయలేదయ్యా. ఇప్పుడు నువ్వు రాకపోతే నాకు ఇబ్బంది. నీ కటాక్షము నమ్మి నిత్య నైమిత్తిక క్రియలాత్మనెన్నడు ప్రియముసేయ, నువ్వు నన్ను అనుగ్రహిస్తావు, నీ కరుణాకటాక్షం నాకు లభిస్తుంది అనే నమ్మకంతో నిన్ను నమ్ముకుని నిరంతరం నీ నామస్మరణ చేస్తూ ఉన్నానయ్యా. కనుక నువ్వు గనక నన్ను వచ్చి ఆదుకోకపోయినట్టయితే నా జీవితం వృధా అయిపోతుంది. నీ బంట నేనని నిండు గర్వంబున కాలప్రభావంబు గణనసేయ, నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భక్తుణ్ణి, కృష్ణ భక్తుణ్ణి, ఆ శ్రీకృష్ణుని దాసుణ్ణి, ఆయన నన్ను అనుగ్రహిస్తాడు అని కాలప్రభావంబు గణనసేయ, రేపు ఏం జరుగుతుంది అనేటువంటిది లక్ష్యం లేకుండా ఉన్నా, అలాగే యముడంటే భయం లేకుండా ఉన్నానయ్యా. నువ్వు అనుగ్రహించకపోతే ఈ విధంగా నేను కష్టాల పాలవ్వవలసి ఉంటుంది. ఈ జీవితంలోనూ ఈ శరీరం వదిలిన తరువాత యముని వల్ల కూడా పతిత పావన కీర్తి భావించి ఇంద్రియ దమనమెన్నండాత్మతలపుసేయ, ఇంద్రియములను నిగ్రహించుకోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదయ్యా. ఎందుకనంటే నువ్వు పతిత పావనుడవు. నీ కీర్తిని చూసి ఈయన పతితులందరినీ కూడా ఉద్ధరిస్తాడు, పావనుల్ని చేస్తాడు అనేటువంటి నమ్మకంతో నీ నామస్మరణ చేస్తూ నీకు భక్తుణ్ణి గదా అని ఈ ఇంద్రియములను జయించాలి అనేటువంటి ప్రయత్నం చేయలేదయ్యా నేను. కనుక బలవదాశ్రమ గర్వ సంపన్ను నన్ను, ఇలా విద్యాహంకారంతో శారీరకమైనటువంటి బలాన్ని చూసుకుని, ధనాన్ని చూసుకుని విర్రవీగుతూ జీవితం అంతా కూడా గడుపుతున్నవాడినయ్యా. కేవలం నీ మీద మాత్రం భక్తి ఉన్నది నాకు. మిగతా విషయాల్లో మాత్రం నేను గర్విష్ఠిగాను, అహంకారిగాను కనిపిస్తాను. కనుక ఏకరణి బ్రోవలయునో నీకే తెలియు, నన్ను ఏ విధంగా అనుగ్రహించాలో నీకు తెలుస్తుంది. నా తప్పులన్నీ కూడా నీకు చెబుతున్నానయ్యా. ఎందుకనంటే న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు తాను చేసినటువంటి తప్పులన్నీ కూడా చెప్పాలి. చెబితే ఆ తప్పులన్నిటినీ కూడా తెలుసుకుని న్యాయవాది ఇతనిలో ఉన్నటువంటి న్యాయం ఏమాత్రం ఉన్నదో చూసి దానికి న్యాయం జరిగేలాగా, దానితో ఇతనికి న్యాయం జరిగేలాగా చేస్తాడు. కనుక న్యాయవాది దగ్గర చేసిన తప్పులన్నీ చెప్పినట్టుగా నీకు కూడా నేను అన్నీ చెబుతున్నానయ్యా, నువ్వు న్యాయమూర్తివి కనుక నన్ను అనుగ్రహించు అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ పైన అచంచలమైన భక్తి విశ్వాసములను కలిగి అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవి కృష్ణభక్తి తత్పరులు శ్రీ పుసులూరి సోమరాజామాత్య కవి రచించిన బాలగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః.
నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి, విశిష్టవంతమైనటువంటి సుదినం. దీన్ని మనం నందాసప్తమి అని కూడా అంటాం. దీన్ని మిత్ర సప్తమి అని కూడా అంటారు. దీని రీత్యా విష్ణు భగవాన్ని తులసి మాలతో అర్చన చేయటం, విష్ణు సహస్రనామార్చన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించటం, విష్ణుదేవునికి ప్రీతివంతమైనటువంటి చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించి స్వామి మమ్ము అనుగ్రహించవలసింది అంటూ ఆరాధన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం. అందుకే ఒక మంచి స్నేహితుడు దొరకటం ఆ వ్యక్తి చేసుకున్న అదృష్టంగా కూడా భావిస్తాం. ఇక్కడ కుచేలుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు. అందుచేత కుచేలుడు భేదవాడైనప్పటికీ అతనికి విశిష్టవంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. కేవలం కృష్ణ పరమాత్మ తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన తన చిన్ననాటి మిత్రుని చూచి కుశలమా మిత్రమా అంటూ అటుకులు ఒక గుప్పెడు ఆయన ఆరగించగానే అష్టైశ్వర్య సిద్ధి వచ్చింది కుచేలునికి. అందుచేత ఇక్కడ స్నేహత్వంలో పరమాత్మ లక్షణం ఎంత గొప్పదో అర్థం చేసుకునేటువంటి గొప్ప విశేషాంశం కృష్ణ పరమాత్మని యొక్క అద్భుతవంతమైనటువంటి లీలల్లో ఒకటి. అందుచేత ఈ మార్గశిర మాసంలో ఆ విష్ణు అవతార స్వరూపాన్ని మనసు నిండా తలుచుకుంటూ స్వామికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి నమస్కృతాంజలి గడించినట్లయితే సర్వసంపదలు కూడాను సంప్రాప్తింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది కదా. మరి అందుకే విష్ణు సహస్రనామ పారాయణ సర్వే సర్వత్రా శుభదాయక లక్షణం ప్రతిదినం కూడాను ఈ మార్గశిర మాసంలో. ఈ సప్తమి తిథి గొప్ప విశేషం ఇంకొకటి సూర్య భగవానికి సంబంధించింది. ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్యనారాయణుడు. ఆయన కూడాను నారాయణ స్వరూపం. అందుచేత ఆ స్వామికి కూడా మనం తర్పణాదులు చక్కగా త్రికరణ శుద్ధితో సమర్పించి స్వామిని అర్చన చేయటం విశిష్టవంతమైన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాన్ వృక్ష శ్రీయందాభయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:37. తిథి సప్తమి రాత్రి 2:48 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 11:20 వరకు. వర్జం సాయంకాలం 6:37 నుంచి 8:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:33 వరకు. మరల రాత్రి 10:49 నుంచి 11:41 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:19 నుంచి 5:56 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం
సాయంకాలం 4:40 నేటి విశేషం మిత్ర సప్తమి, అలాగే ద్విపుష్కర యోగం. ఈ రోజున మనకు ధనిష్ఠ నక్షత్రం, దాన్నే ద్విపాది నక్షత్రం అంటారు. ఆ నక్షత్రం ఉదయం 11:20 వరకు ఉంది కాబట్టి మంగళవారము సప్తమి, అలాగే ధనిష్ఠ నక్షత్రము, ఈ మూడిటి యొక్క సమ్మేళనంలో ఏర్పడేటువంటి ఆ ధనిష్ఠ వల్ల వచ్చిన ద్విపుష్కర యోగం సూర్యోదయం మొదలుకొని ఉదయం 11:20 వరకు ఉంటుంది. ఆ సమయంలో కొత్త పనులు మళ్ళీ చేయదగినవి చేయవచ్చు. కానీ ఏ పనులైతే మళ్ళీ చేయడానికి ఇష్టం ఉండదో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. ఇక ఈరోజు మిత్రసప్తమి కావడం వలన, మిత్రుడు అంటే ఇక్కడ సూర్యుడు అని అర్థం, సూర్యుడికి ప్రీతికరమైన సప్తమి అన్నమాట ఇది. ఆ కారణంగా ఉసిరి పచ్చడి తినకుండా ఉండడం, సూర్యోదయానికి ముందు స్నానం చేయడం, తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, సూర్యారాధన చేయడం, జిల్లేడు పువ్వులతో ఆయనకి పూజ చేయడం, అలాగే పాయసాన్ని నివేదన చేయడం, ఇంకా విశేషించి ఏకభుక్తం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్యప్రదములైనటువంటి అంశాలు. నేటి ఆణిముత్యాలు. నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలంటే నువ్వు ముందు సంతోషంగా ఉండు. ఒకరు నేర్పగా వచ్చేది మితం, ఒకరి నేర్పుని అర్థం చేసుకోగలిగితే సాధించేది అనంతం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా, ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. కవిత్వంలో గొప్పతనం ఏంటంటే చమత్కారమైన భావాలు చెప్పడం ఒకటి, ఒక వస్తువుని వర్ణించేటప్పుడు కళ్ళకు కట్టినట్లుగా హృదయానికి హత్తుకునేట్లు వర్ణించడం వల్ల ఉత్తమ కవిత్వ లక్షణం. అది శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో అమ్మవారిని ఎలా దర్శింపజేశారో ఇక్కడ సుబ్రహ్మణ్యుని అలా దర్శింపజేస్తున్నారు. పేరుకు కొద్ది శ్లోకాలే కానీ స్వామి మూర్తిని ప్రస్ఫుటంగా అందమైన కవిత్వంతో చూపిస్తున్నారు. ఇప్పటి వరకు స్వామి కూర్చున్న వేదికపై స్వామి మేని వెలుగు, ఇప్పుడు స్వామి రూపం ప్రారంభమవుతోంది. అమ్మవారిని వర్ణిస్తే శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించడం జరిగింది, ఇక్కడ పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణిస్తారు. ఇది ఒక సంప్రదాయం. పురుష రూపాలని వర్ణించేటప్పుడు పాదముల నుంచి శిరస్సు వరకు వర్ణించాలని, స్త్రీ దేవతల్ని వర్ణించేటప్పుడు శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించాలని సంప్రదాయం చెప్పారు. ఇక్కడ ఇప్పుడు సుబ్రహ్మణ్యుని యొక్క పాద వర్ణన జరుగుతోంది. ఇక్కడ వర్ణన అని కాకుండా మనందరం ధ్యానం చేసి అథాంగ పూజ చేస్తున్నట్లుగా భావన చేద్దాం ఒక్కొక్కటి. ఇప్పుడు స్వామి యొక్క పాదములు వర్ణిస్తున్నారు. అసలు స్వామి రూపము అత్యంత సుందరం. సుందరము అంటేనే సుబ్రహ్మణ్య స్వామి, అది కూడా తెలుసుకోవాలి. ఆయన పేరు మురుగన్. మురుగన్ అనే మాటకు అర్థము తమిళంలో మురుగన్ అంటే అందగాడనే అర్థం. ఇక్కడ అలాగే ముత్తు అంటే ముత్యము అందము అని రెండు అర్థాలు మనం తీసుకుంటున్నాం. అది స్వామి పేరు ముత్తుస్వామి మురుగన్. ఈ మురుగన్ అనే మాట తమిళంలో అందగాడు అని అర్థంలో చెప్పబడుతుంది. అయితే తమిళులకి కకారం లేదు, గకారం ఉంది కనుక మురుక అన్న తప్పేం లేదు. చిత్రం ఏంటంటే స్కంద పురాణంలో మురుక అనేటువంటిది సుబ్రహ్మణ్య పరంగా మంత్రపరంగా అర్థం చెప్పారు. భక్తిపరంగా మనం గ్రహిస్తే మురుక అనే శబ్దానికి స్కంద పురాణంలో ఒక మంచి మాట చెప్పారు. ముకారస్తు ముకుందస్యాత్ రుకారో రుద్రవాచక కకారో బ్రహ్మవాదీచ మురుకు గుహవాచక అన్నారు. ముకారం అంటే ముకుందుడు, రుకారం అంటే రుద్రుడు, కకారము బ్రహ్మవాది. కకారం ఎక్కడొచ్చినా బ్రహ్మపరంగా చెప్తున్నది కనుక మురుక అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరబ్రహ్మయే సుబ్రహ్మణ్యుడు అర్థంట. ఎంత అందమైన అర్థం చెప్పారు. కానీ మురుగన్ అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, అందగాడు, రెండు అర్థాలు మనం తీసుకుందాం. ఇక్కడ ఆయన అందం ఎంత గొప్పదంటే ఆయన గురించి వర్ణించిన ప్రతివారు కూడాను ఆయన అందాన్ని కీర్తించకుండా ఉండలేకపోయారు. అంత అందం. అంతేకాదు స్వామివారికి కూడా శృంగార నాయకుడు అని పేరుంది. శృంగారీశ్వర స్వామి అని పేరున్నది. వాళ్ళ అమ్మగారికి కూడా శృంగార నాయిక అని పేరు. మరి అమ్మ పోలికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? త్రిపుర సుందరి కొడుకు గనక అంత సౌందర్య రాశి ఈ స్వామి. అంతేకాదు ఆ సౌందర్యాన్ని వర్ణించుతూ త్యాగరాజ స్వామి వారు చాలా గొప్పగా చెప్పారు. ఇక్కడ
నీ వంటి దైవమును షడానన నేనెందు కానను రాను కీర్తన ఉంది త్యాగయ్యది. చాలా విశేషమైన కీర్తన ఇది. ఒకప్పుడు త్యాగరాజ స్వామి వారు క్షేత్రయాత్ర చేస్తూ సుబ్రహ్మణ్య మందిరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఒక్కసారి భక్తితో నేత్రాలు మూసుకుని నమస్కరించి తర్వాత కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా దర్శనమిచ్చాడు ఆయన. ఆ మాత్రం ధ్యానిస్తే ఇలా దర్శనమిస్తున్నామంటే నువ్వు ఎంత కృపాసముద్రుడివయ్యా అని భావించి నీ వంటి దైవమును షడానని నేను ఎందుకాననురా అన్నారు. ఇక్కడ నీలాంటి దైవాన్ని నేను ఎక్కడ చూడలేను అని వర్ణించారు. అంటే అంత మాట త్యాగయ్య నోట ఎలా పలకబడిందండి? ఇక్కడ రామభక్తుడు కదా, మరొక దైవాన్ని ఇలా అంటాడా అంటే నిజమైన భక్తుడు కనుక ఆయనకు ఆ భేదాలు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ కీర్తనలో విశేషం ఏంటంటే పెద్ద కీర్తన రచించారు. మొత్తం తిరుచెందూరు సుబ్రహ్మణ్య క్షేత్ర మహిమ ఇందులో కనబడుతున్నది. నిజానికి భావించి చూడదరముగాని బ్రహ్మపురి నిలయ గిరిజా తనయ నీ వంటి దైవమును షడానన నేనెందు కానరా. ఎందుకంటే సూరపద్ముని సంహరించినటువంటి నీ రూపమున్నదే, ఆ సూరపద్ముడు ఎటువంటి వాడో పురాణ వర్ణన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. హరిహరాదులకు దిక్పాలులకు అల శశిసూర్యులకు మరి విద్యాధరులకు బ్రహ్మాండలమును వెలసే వర వీరాదులకు తరముగాక. అటువంటి వాడు వాడు. హరిహరాదులకు దిక్పాలులకు ఎవరికీ కూడా తరము కానటువంటి అతడిని సంహరించమని నిన్ను జతకూడగ శరణనగా విని సైరింపక పరమద్రోహి అయిన సూరపద్మాసురుని కీర్తిగాను గర్వమణిచిన నీవంటి దైవమును షడానన నేనెందు కానరా. కీర్తిగా సూరపద్మ అసురుని సంహరించాడు అంటే దానితో స్వామి యశస్సు పెరిగింది. దేవసేనాపతి అంటేనే దేవతలపై గొప్పవాడు అని తెలుస్తున్నది. దేవతలకే సాధ్యం కానటువంటి సూరపద్ముణ్ణి నిగ్రహించినటువంటి ఆ రూపము ఎలా ఉన్నది అంటే మారకోటులందు గల శృంగార మెల్ల ఇందుముఖ నీ కొనగోరును బోలునే ఇటువంటి శుభాకారము సంతతము సారకు నా మదిని నిల్పిన కుమార దయాపర నీరజలోచన తారకాధిప కళాధరుడగు శ్రీ త్యాగరాజ సన్నుత శ్రితహిత నీ వంటి దైవము. ఇందులో చెప్పడం ఏంటంటే మారకోటులందు కలిగిన శృంగారమెల్లా ఇందుముఖ నీ కొనగోరును బోలునే అన్నారు. ఇక్కడ మారకోటులు అంటే కోట్ల కొలది మన్మధుల సౌందర్యం అంతా ఒక దగ్గర కుప్పబోసిన నీ కొనగోరు ముందు కూడా సరిపోదయ్యా అన్నారు. ఇదే మాట ముత్తుస్వామి దీక్షితుల వారు అంటారు. మనసిజ కోటి కోటి లావణ్యాయ సుబ్రహ్మణ్య నమస్తే నమస్తే అనే కీర్తనలో కాంభోజిరాగంలో మనసిజ కోటి కోటి లావణ్యాయ అన్నారు ఆయన. ఇక్కడ ఆ సౌందర్య వర్ణన చేసేటప్పుడు ఇంత విశేషం. స్కంద వేదపాద స్తవంలో ఒక భావం ఉంటుంది. మన్మథుడు శివుడి కంటి మంటలకి కాలిపోయాడు. మళ్ళీ మన్మథుడు అంటేనే అందగాడు కదా, అంత అందం ఆయన కళ్ళల్లో కాలిపోయింది కనుక శివుడికి ఒక బాధ్యత పడింది. మళ్ళీ అంత అందాన్ని సృష్టించవలసిన బాధ్యత పడింది ఆయనకి. అంత అందాన్ని అంటే అంతకంటే గొప్ప అందాన్ని సృష్టిస్తానన్నాడు పరమేశ్వరుడు. ఎలా సృష్టిస్తావంటే ఏ కంటి నుంచి మన్మధుడిని కాల్చివేశానో ఆ కంటి నుంచే అందగాన్ని సృష్టిస్తానన్నట్టు. అలా శివుని కంటి నుంచి సృష్టింపబడిన అందగాడు మన్మధుడి కంటే అందగాడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడు అనే మాట స్కంద వేదపాదస్తవం చెప్తుంది. ఆయన కంటి నుంచి ఆయన పుట్టాడంటే ఎలా ఒప్పుకున్నారండి? అసలు వెతుకుతూ ఉంటారు కదా దోషాలని కొంతమంది, వాళ్ళైనా చెప్పకపోతే ఎలాగా? శివుడు కంటి నుంచి సుబ్రహ్మణ్యుడు పుట్టాడు. అసలు సుబ్రహ్మణ్యుడు పుట్టుకు సంబంధించి మనకు తెలిసిన కథ ఏమిటి? శివుని యొక్క తేజస్సు అనంతమైన దివ్యాకాశం నుంచి పృథ్వీపై పడితే శివాజ్ఞ మేరకు అగ్నిభట్టారకుడు దాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత అగ్ని కూడా మహా తేజస్సుని భరించలేక శివుని మాట మేరకు దానిని గంగ యందు ఉంచాడు. ఈ గంగలో ఉంచడానికి వెనకాల మళ్ళీ చాలా కథలు చెప్పారు ఇక్కడ. అది అరుంధతీదేవి తప్ప మిగిలిన 6 ఋషుల యొక్క అంటే సప్తర్షుల్లో వశిష్ఠుని పత్ని అయిన అరుంధతి రూపము తప్ప మిగిలిన 6 ఋషుల పత్ని రూపములు స్వాహాదేవి ధరించి అగ్ని నుంచి ఉన్న శివతేజాన్ని 6 విడతలుగా స్వీకరించి శరవణము అనబడేటటువంటి ఒక చోట పెట్టినది. ఎందుకంటే పాంచభౌతికమైనవేవి పట్టుకోలేకపోతున్నాయి శివతేజస్సుని. అప్పటికే ఆకాశము నుంచి దిగి భూమి యందు చేరి వాయువు ద్వారా అగ్ని యందు ప్రవేశించి అగ్ని ద్వారా గంగ యందు ప్రవేశించినటువంటి ఆ తేజస్సు బ్రహ్మచేత తపస్సు చేత నిర్మించబడిన శరవనము దాని యందు చేర్చబడి అక్కడ వెంటనే 6 రోజుల్లో పూర్ణ రూపాన్ని ధరించి వచ్చినది కనుక శరవన భవుడు. వనము, శరము అంటే రెల్లు, వనము అంటే పొద, అడవి ఏదైనా చెప్పవచ్చు. శరవనము రెల్లు పొద, దాని నుంచి భవుడు పుట్టాడు. అయితే శబ్దములో రకారం ఉంటే నకారం నకారం అవుతుంది కనుక శర్ర వణ భవ
ఈ ఆరు అక్షరాలు మీరు గమనించితే 6 లఘువులు ఒకేలా ధ్వనిస్తాయి. ఈ 6 అక్షరాలు మహామంత్రం, సామాన్యమైనది కాదు. ఇక్కడ ఈ 6 అక్షరాలకు ఉన్న శక్తి అంతా ఇంత కాదు. ఆ శరవణ భవ అక్కడి నుంచి పుట్టినటువంటి ఆ తేజస్సుకి ఎక్కువగా ఆ నామంతో మనం వ్యవహరిస్తున్నాం. సుబ్రహ్మణ్యుని పేర్లలో మహామంత్రం శరవణ భవ, అది నామం మాత్రమే కాదు, మంత్రం అది. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అవి ఈ చెవుల గుండా జారుతాయి. అమృతమైతే నోటి నుండి త్రాగాలి. నోటి నుండి తాగేటటువంటి అమృతం ఈ లోకంలో దొరుకుతుందని నమ్మకమేం లేదు, అది దొరకదు కూడా. అంత సాధ్యమేం కాదు. ఎవరో మహాత్ములకు ఎక్కడైనా లభిస్తే లభిస్తుందేమో, కానీ ఒక అమృతం మాత్రం ఎప్పుడూ లభిస్తుంది. దాన్ని నోటితో జుర్రుకోవడం కుదరదు. అది చెవుల గుండా లోపలికి వెడుతుంది. చెవుల గుండా లోపలికి వెళ్ళినటువంటి ఆ అమృతం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. కాబట్టి అటువంటి పాలు భగవంతుని యొక్క గుణములైతే ఆర్ద్రత కలిగినటువంటి హృదయముతో వినడమే సన్నని సెగ మీద ఆ పాలు కాయబడడం. ఆర్ద్రత లేనివాడు భగవత్కథ విన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒక మేకు సుత్తి నా దగ్గర ఉన్నా దాన్ని తీసుకెళ్ళి ఒక ఇనప స్తంభంలో నేను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాననుకోండి, మేకు వంగిపోతుంది తప్ప స్తంభంలోకి వెళ్ళదు. అసలు గోడకి గుల్లబారుతనం ఉంటే మేకు లోపలికెడుతుంది. ఆర్ద్రత అన్నది మనసుకుంటే భగవద్గత చేత రంజిల్లుతుంది. అవి పాలు కానప్పుడు పొంగే అవకాశం ఉండదు. అగ్ని మీద పెట్టిన ఆవిరైపోతాయి. నీళ్ళైతే పాలైతేనే పొంగుతాయి. పొంగాలి అంటే అవి పాలై ఉండాలి, లోపల ఆర్ద్రత ఉండాలి. అది జన్మజన్మాంతరముల యొక్క సుకృతం. ఆ ఆర్ద్రత కలిగి ఉండడం. వాళ్ళు మాత్రమే భగవత్కథాశ్రవణం చెయ్యాలని తాపత్రయపడి వచ్చి కూర్చుంటారు. అలా కూర్చున్నాడు అంటే నేను మీతో పరమసత్యం చెప్తున్నా, భాగవతం చెప్పే చోటికి ఎవరైనా వెళ్ళి కూర్చున్నాడు, సభాప్రవేశం చేశాడు అంటే శాస్త్రంలో కొన్ని కోట్ల జన్మల తరువాత ఈశ్వరానుగ్రహం పొందినవాడు అని గుర్తు. లేకపోతే భాగవతం జరుగుతున్న సభలోకి ప్రవేశం ఉండదు. ఏదో ఒక ప్రతిబంధకం వచ్చి వెళ్లకుండా చేస్తుంది. ఆ సభలో ఉండకుండా చేసి తప్పిస్తుంది. కాబట్టి ఆర్ద్రతతో కూడినటువంటి భగవత్ కథాశ్రవణము సన్నని సెగ మీద కాగిన పాలు. అలా భగవత్ కథాశ్రవణం చేస్తే దాని వలన లోపల మనస్సులో ఆ కథల్ని నిలబెట్టుకుంటే అవి బాగా గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు. దీనికి తోడు దొరకాలి. తోడంటే ఇతపూర్వం భగవంతుని యొక్క గుణములను అనుభవించినటువంటి వాని యొక్క సహవాసము కుదిరితే ఆయన యొక్క మాటలు, ఆ సత్పురుషుని యొక్క మాటల చేత ఈ లోపల విన్నటువంటి విషయాలు ఘనీభవిస్తాయి. అలా ఘనీభవించాలి అంటే మళ్ళీ ఇతర విషయ సంపర్కం ఉండకూడదు. తోడు పెట్టిన పాలని అస్తమానం కదిపారనుకోండి, తోడుకోవు. ప్రశాంతంగా అటువంటి విషయంతో మాత్రమే సంఘాన్ని పెట్టుకుని భగవంతుని యందు మాత్రమే చిత్తముంచితే తోడుకుంటుంది పెరుగు. అది పెరుగు. అందులోకి మళ్ళీ భక్తి అనేటటువంటి కవ్వాన్ని దింపుతారు. దింపి విన్న విషయాలు, తాను ధ్యానంలో చూసిన విషయాలు తలుచుకుని పొంగిపోవడమే తాడు అనబడేటటువంటి స్మరణలు కట్టి చిలుకుతారు. చిలికితే అందులోంచి భగవంతుని యందు విశేష ప్రేమ, అంటే అది భగవంతుడి కోసం పనికొస్తుంది తప్ప ఇక ఏ విషయానికి పనికిరాదు. ఆ ప్రేమ భగవంతుడి కోసమే. నిరతిశయ ప్రేమ అంటారు. అది పైకి పుడుతుంది వెన్న ముద్ద. ఈ పుట్టిన ముద్ద పైన కుండలో ఎలా పుడుతుందో ఇక్కడ కుండలో అలా పుడుతుంది. శరీరం ఒక భాండము, ఈ కుండలో పుడుతుంది. ఈ వెన్న ఎవరి కోసం కాదు, ఒక్క కృష్ణుడి కోసమే. అందుకే ఆయన వచ్చి తింటాడు. అది ఎవరికీ కనపడదా వచ్చి తినడం. అందుకని చౌర్యము. అది నవనీత చౌర్యం. అంటే దొంగతనం చేశాడు అంటే ఆయన నిజంగా దొంగతనం చేశాడని కాదు. రెండవ అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క దొంగతనానికి అర్థం మన దొంగతనాన్ని తెలియచేయడం. మనం ప్రతి దానికి నాది అంటూ ఉంటాం, నాది నాది అంటూ ఉంటాం. నిజానికి అవేవీ మనవి కావన్నీ ఈశ్వరుడు.
అన్నీ ఈశ్వరుడు సృజించాడు. సృజించి వీడు అనుభవించి సంతోషిస్తాడని కొంతకాలం నువ్వు వాడుకోరా అని ఇస్తాడు. ఆ ఇచ్చినది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, భగవంతుడు పకపక పకపక నవ్వుతూ ఉంటాడా ఎప్పుడైనా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ పకపకానే నవ్వుతూ ఉంటాడు, చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు, ఎందుకు అలా నవ్వడం అని అడిగాడు. అంటే ఎందరో వచ్చి వెళ్ళిపోయారు, ఈ భూమిని ఆయన సృజించాడు. ఎందరో వచ్చి వెళ్ళిపోయినా తెల్లవారేటప్పటికీ మళ్ళీ పట్టుకుని భూమికి కొలతలు వేసుకుని దస్తావేజులు రాసుకుని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు, మళ్ళీ వీడోడు బయలుదేరాడు రా పట్టుకుని వాళ్ళని చూసి ఈశ్వరుడు నవ్వుతూ ఉంటాడు అన్నారు. కాబట్టి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే కాలమున్ భార్గవ అంటారు. అన్నీ ఈశ్వరుడిచ్చినవైతే నాది నాది అంటుంటాను. నా గుండె ఆయన పెట్టాడు, నా ఊపిరితిత్తులు ఆయన పెట్టాడు, నా మూత్రపిండాలు ఆయన పెట్టాడు, నా శరీర వ్యవస్థని నిర్వహించడం ఆయన చేస్తున్నాడు. నాది నేను నాది అంటుంటాను. ఇది దొంగతనం. ఈ దొంగతనాన్ని గుర్తు చేయడం ఆయన చోరత్వం. అంతేకాని నిజంగా ఆయన దొంగతనం చెయ్యాలి అంటే ఆయనది కానిదొకటి ఆయన ఎత్తుకెళ్ళాలి. అసలు ఆయనది కానిది ఏముంది ఈ ప్రపంచంలో ఎత్తుకెళ్ళడానికి? కాబట్టి ఇంక అసలు చోరలీల ఆయనకి ఎలా అన్వయం అవుతుంది? అందుకని అది లీల అయింది. మన దొంగతనాన్ని మనకి చెప్తాడు కాబట్టి కనీసం కృష్ణుడు వెన్న దొంగ అనైనా పొద్దున్నే అంటాడేమో, నన్ను నిందించినా పర్వాలేదు, నా దొంగతనాలు తలుచుకుని వాడు మురిసిపోతే నా లీలలు చెప్పుకున్నాడు కాబట్టి నా స్మరణ చేత పాపం విరిచేస్తానని. కలియుగంలో దొంగతనం గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ద్వాపర యుగంలో చోరలీల చేశాడు. రెండవది జారలీల. జారత్వము అని ఇప్పుడంటారు. జారత్వము అంటే అసలు ఆర్జించి తెచ్చి తాళికట్టి పోషించేటటువంటి భర్త ఒకడైతే ఆ భర్త పట్ల పరమ అమర్యాదతో ప్రవర్తించి వేరొక పురుషుని యందు అనురక్తి కలిగినటువంటి స్త్రీ జారిణి అని పిలువబడుతుంది. ప్రధానంగా జారత్వం అనేటటువంటిది స్త్రీపరంగా చెప్తారు. పతిని విడిచిపెడితే, సతిని విడిచిపెట్టిన దోషమే, అది తప్పు కాదు అని నేను ఎంత మాత్రమూ సమర్థించట్లేదని మీరు గమనించవలసి ఉంటుంది. ఎందుకు పతివేపుకి అన్వయం చేయవలసి ఉంటుంది అంటే ఆధ్యాత్మిక విద్య యందు మనందరం కూడా సతులమే, పతులెవరు ఉండరు. ఏదో లౌకికంగా నేను నా భార్యకి పతిని కానీ యథార్థమునకు నేను కూడా సతిని. ఎందుకని? మనందరికీ పతి ఒక్కడే, పతి గతి వాడొక్కడే, వాడిని చేరవలసి ఉంటుంది. పతి వాడై ఉంటే వాణ్ణి విడిచి వేరొకడిని పతిగా భావించడం దోషం కనుక ఆధ్యాత్మ విద్య యందు మనందరం సతులమే కనుక మన జారత్వాన్ని చూపించడానికి తాను జారలీల వంటి రాసలీల చేశాడు తప్ప అది జారలీల కానీ కాదు. కాబట్టి ద్వాపర యుగంలో ఆయన చేసినటువంటి రెండు లీలలు ఎవరి కొరకు అంటే కేవలము కలియుగంలో వచ్చేటటువంటి మనుష్యులు స్మరించి పాపముల నుండి వినిర్ముక్తులు కావడానికి చేశాడు. అందుకే కృష్ణ కథలు స్మరింపబడుతూ ఉండాలి, కృష్ణుని యొక్క కథా గానము జరుగుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా కృష్ణ నామము, కృష్ణ కథ నోటిలో పాటగా వెడుతూ ఉండాలి. కృష్ణుడి మీద పాటలు పాడి కృష్ణుణ్ణి మనసులో స్మరించినంత మాత్రం చేత అది పాప దహనం చేస్తుంది. మీతో నేను అజామిలోపాఖ్యానం ప్రస్తావించి ఉన్నాను. ఔషధం అని తెలియక వేసుకున్నా అది రోగాన్ని పోగొడుతుంది. అగ్నిహోత్రము అని తెలియక ముట్టుకున్నా అది కాలుస్తుంది. కృష్ణ నామములకు కృష్ణ లీలలకు ఉండేటటువంటి శక్తి ఏమి అంటే అది అంత శక్తివంతమని తెలియక స్మరించినా అది పాపదహనం చేస్తుంది. అది పరిపూర్ణావతారం కనుక అటువంటి కృష్ణుడు తన బిడ్డగా ఉండగా ఆయన యొక్క కథలను స్మరించి ఆ కృష్ణుడి మీద పాటలు పాడుకోవడని యశోద పొంగిపోయింది అంటే అందులో ఆశ్చర్యం ఏముంటుంది? కాబట్టి ఆమె తన పిల్లవాడినే స్మరణలలోకి తెచ్చుకుంటుంది. ప్రేమ ఎక్కడ పొంగిపోతుందో అక్కడ అలవోకగా కీర్తన వస్తుంది. లౌకికంగా బిడ్డ మీద కెడితే బంధనహేతు, పరమేశ్వరుణ్ణి బిడ్డగా భావిస్తే బంధనాన్ని విప్పుతుంది. తెలిసో తెలియకో పరమేశ్వరుడు బిడ్డలని తెలియదు, కానీ ఆయన్ని స్తోత్రం చేస్తోంది యశోద. కొడుకు మీద ప్రేమ పొంగి ఆయనని స్తోత్రం చేస్తూ దదిమథనం చేస్తోంది. మళ్ళీ వెనక్కి రండి. ఆమె పెరుగు చిలుకుతున్న చోటు నుంచి నేను ఆ లీలల్లోకి వెళ్ళాను. మళ్ళీ ఆ పెరుగు చిలుకుతోంది ఆమె. ఆ పెరుగు చిలుకుతుండగా పరమేశ్వరుడు మనస్సులో ఒక సంకల్పం చేశాడు.
పరిపూర్ణావతారం. ఈ అవతారంలో ఇప్పుడు చెయ్యబోయేటటువంటి లీల చెప్పబడినంత మాత్రం చేత, విన్నంత మాత్రం చేత, చదువుకున్న కారణం చేత, స్మరించిన మాత్రం చేత ఆ లీల కలియుగంలో ఉండేటటువంటి జనులకు విశేషమైనటువంటి ప్రయోజనకారి కావాలి. అటువంటి లీల చెయ్యాలనుకున్నాడేమో మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మధుసూదనాయ నమః. ఆత్మ ప్రకాశాన్ని ఇచ్చే అద్దం వంటిది. అటువంటి సచ్చిదాత్మయే మానవుడి యొక్క ఆప్తమైన స్వరూపం. ఈ జన్మలో దాన్ని తెలుసుకోకుండా తన స్వరూపాన్ని కప్పి ఉంచే కర్మలు చేయటం వల్ల ఏమి లాభం? ఈశ్వరుణ్ణి ప్రతిపాదించే బంధమోక్షాల వ్యవస్థను బోధించేది అయినటువంటి ఆధ్యాత్మ శాస్త్రము హంస వంటిది. పాలను నీటిని హంస వేరు చేసినట్లు ఆధ్యాత్మ శాస్త్రము దృశ్యము నుండి దృక్ స్వరూపాన్ని వివేచిస్తుంది. దానిని అభ్యసించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అది చేయకుండా మానవుణ్ణి బహిర్ముఖుణ్ణి చేసే కర్మల వల్ల ఏమి లాభం? కాలచక్రము స్వాతంత్రంగా గిరగిరా తిరుగుతూ జగత్తునంతటినీ తన వాడి కోరలతో విప్పి చేస్తుంది. అంటే జగత్తును తెలుసుకోకుండా ఈ కాలచక్రం ఎట్లా ఉందంటే స్వతంత్రంగా గిరగిరా తిరుగుతూ జగత్తునంతటినీ తన వాడి కోరలతో అంటే పిప్పి పిప్పి చేస్తూ ఉంటుంది. దానిని గురించి తెలుసుకోకుండా కాల ప్రవాహంలోకి నెట్టివేసే కర్మల వల్ల ఈ లోకంలో ఏం ప్రయోజనం? శాస్త్రము తండ్రి వంటిది. అది సంసారాన్ని నివృత్తి చేసే, తొలగించే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. త్రిగుణ కార్యమైన సంసారమందే నమ్మకం గల మానవుడు సంసార నివృత్తికి దారి చూపే ఆత్మజ్ఞానం కోసం ఎందుకు ప్రయత్నిస్తాడు? జన్మ ఇచ్చిన తండ్రి కంటే జ్ఞానమిచ్చిన తండ్రి వంటి శాస్త్రమే ఉత్తమమైనదని ఎందుకు తెలుసుకోడు అని నారద మహర్షి మాటలలోని భావమని హరియశ్వులు గ్రహించారు. ఈ ఉపదేశాన్ని గ్రహించిన వారంతా దాని యందు నిశ్చయమైన బుద్ధి కలిగి నారద మహర్షికి ప్రదక్షిణ చేశారు. ఏ జ్ఞానం వల్ల కలిగే మోక్షంతో పునర్జన్మ అనేది ఉండదో ఆ ఆత్మజ్ఞానం కోసం వారు ప్రయత్నించారు. శ్రీహరి సంగీత స్వరాలు అనే శబ్ద బ్రహ్మ రూపంగా సంగీతజ్ఞులకు అవతరిస్తాడు. అటువంటి శ్రీహరి పాదపద్మాలపై తన నిశ్చలమైన చిత్తాన్ని దృఢంగా నిలిపి నారద మహర్షి లోక సంచారానికై వెళ్ళిపోయాడు. అటు దక్ష ప్రజాపతి మంచి శీలవంతులైన పుత్రులు నారద మహర్షి కారణంగా గృహస్థ ధర్మాన్ని విడిచి కనిపించుకోకుండా పోయారా అని విని దుఃఖించాడు. మంచి సంతానం గల తల్లిదండ్రులకు ఆ సంతానమే దుఃఖాలకు కూడా నిలయమవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ దక్ష ప్రజాపతిని ఓదార్చాడు. తర్వాత మళ్లీ దక్షుడికి అసిక్ని వలన 1000 మంది శబలాశ్వులనే పుత్రులు కలిగారు. దక్షుడు వారిని కూడా మీరు సంతానాన్ని కనండి అని ఆదేశించాడు. వారి తండ్రి మాట పాటించి వారి అన్నలు సిద్ధి పొందిన స్థానమైన నారాయణ సరస్సుకు చేరుకున్నారు. ఆ సరస్సులో స్నానం చేసిన వెంటనే వారి అంతఃకరణములోని మాలిన్యం తొలగిపోయింది. వారక్కడ పరబ్రహ్మ రూపమైన ఓంకారాన్ని జపిస్తూ గొప్పగా తపస్సు చేశారు. వారు కొన్ని నెలలు నీటిని త్రాగుతూ కొన్ని నెలలు వాయుభక్షణ చేస్తూ ఈ క్రింది మంత్రాన్ని జపిస్తూ శ్రీహరిని ఆరాధించారు. ఓం నమో నారాయణాయ
పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వ దిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి. నారాయణుడు పూర్ణుడు, సర్వాత్మ, పరిశుద్ధమైన అంతఃకరణంలో అవతరిస్తాడు, పరమహంసల రూపంలో ఉంటాడు. ఆయనను నమస్కరించి ధ్యానిస్తున్నాం అని శ్రీహరి గురించి తపస్సు చేయసాగారు. ఈ విధంగా సృష్టి వృద్ధి చేయాలనే కోరికతో తపస్సు చేస్తున్న వారి వద్దకు కూడా పూర్వంలాగానే నారదముని వచ్చి ఇంతకు ముందు చెప్పినట్లుగానే రహస్యమైన మాటలు చెప్పి ఇలా అన్నాడు: ఓ దక్షపుత్రులారా, మీకు మీ అన్నలంటే ఎంతో ప్రేమ కదా. మీరు నా ఉపదేశాన్ని విని వారు వెళ్ళిన మార్గాన్ని తెలుసుకొని అనుసరించండి. అన్నగారు నడిచిన సన్మార్గంలో నడిచే తమ్ముడికి పుణ్యం తోడైనప్పుడు స్వర్గంలో సోదర ప్రేమ గల మరుత్తులతో కలిసి అతడు ఆనందిస్తాడు అని. ఓ పరీక్షిత్ రాజా, నారదుడు దక్షపుత్రులకు ఇంత మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. నారద మహర్షి దర్శనం వ్యర్థం కానిది, గొప్ప ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. ఆయన మాటలు విన్న శబలాశ్వలు కూడా అన్నలు నడిచినటువంటి మార్గంలోనే నడిచారు. పరమాత్మను దర్శించే అంతర్ముఖ మార్గము మానవుడికి సత్యమైనది, సుఖకరమైనది. ఆ మార్గంలో నడిచిన సోదరులు గడిచిపోయిన రాత్రులాగా ఈనాటికి కూడా తిరిగి రాలేదు. ఆ సమయంలో దక్ష ప్రజాపతికి అనేక రకాల చెడు శకునాలు కనిపించాయి. పూర్వంలాగానే నారద మహర్షి తన పుత్రులకు గృహస్థాశ్రమాన్ని స్వీకరించుకోకుండా అడ్డుకొన్నాడని దక్షుడు విని శోకంతో మురిసిపోయాడు. తరువాత ఆయనకు నారద మహర్షిపై బాగా కోపం వచ్చింది. అక్కడికి వచ్చిన నారద మహర్షిని చూసి కోపంగా ఇలా అన్నాడు: అయ్యో, నువ్వు సాధువుల వేషంలో ఉన్న దుష్ట స్వభావం గలవాడివి. సత్పురుషులమైన మాకు నువ్వు అపకారం చేశావు. నా పిల్లలకు భిక్షుకుల మార్గాన్ని ఉపదేశించావు. ఓ పాపి, నా పుత్రులు ఇంకా దేవా, పితృ, ఋషి రుణాల నుండి విముక్తులు కాలేదు. వారు కర్మలను చేయలేదు. కర్మల అనిత్యత్వాన్ని విచారించి తెలుసుకోలేరు. అటువంటి నా పుత్రులకు నువ్వు ఇహపరలోకాల రెండిటిలో లభించేటువంటి సుఖాన్ని అడ్డంకి కలిగించావు. నీకు దయలేదు కనుకనే ఈ విధంగా నా పుత్రులు మతిని చెడగొట్టావు. శ్రీహరి అనుచరుల మధ్యలో తిరిగే నువ్వు ఆయన కీర్తిని కూడా చెడగొడతావు. ప్రేమభావాన్ని తుడిచిపెట్టి శత్రుత్వం లేని వారితో కూడా శత్రుత్వం పెట్టుకునే స్వభావం కలవాడివి. నువ్వు తప్ప అటువంటి వాడివి. నువ్వు తప్ప మిగతా భగవంతుడి భక్తులందరూ అన్ని కాలాల్లోనూ ప్రాణులను అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటారు. ఇది నిజం. ఇంద్రియ నిగ్రహం వల్ల సంసారాసక్తి యొక్క పాశాలు తిరిగిపోతాయని నువ్వు అనుకోవచ్చేమో, కానీ నీ వంటి జ్ఞానం లేని సాధువులు చెప్పేటువంటి ఈ మార్గంలో వ్యక్తులకు వైరాగ్యం కలగనే కలగదు. మానవుడు ఇంద్రియ భోగాలను అనుభవించకుండా అవి దుఃఖానికి కారణాలని ఎలా తెలుసుకోగలడు? కనుక వ్యక్తి వాటిని అనుభవించి తనంత తానుగా వైరాగ్యాన్ని సులభంగా పొందుతాడు. ఇతరుల వల్ల చలించే బుద్ధి గలవాడికి అంత తేలికగా వైరాగ్యం అవ్వదు. గృహస్థలమైన మేము కర్మలు చేయాలనే సంకల్పంతో ఉంటాం కదా. నువ్వు సత్పురుషులమైన మాకు సహించలేనటువంటి అపకారాన్ని నువ్వు చేశావు. అయినా నీ అపకారాన్ని నేను సహించాను. సంతాన తంతువును, సంతానమనే నూలిపోగును త్రెంపివేసిన మూర్ఖుడా,
నువ్వు మళ్ళీ మాకు అపకారం చేశావు కనుక ఈ లోకంలో సంచరించే నీకు స్థిరమైన స్థానం లేకుండా ఉండుగాక అని శపించాడు. వామనాయ నమః.